కేసినేని నాని విజయవాడ ఎంపీ గారి అమ్మాయి కేసినేని శ్వేత రాజీనామా చేసేసింది. తను 11వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు. తనని క్రిందసారి మేయర్ అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేశారు. అయితే సీట్లు తక్కువ రావడం, విజయవాడ కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, వాళ్ళు రాయన భాగ్యలక్ష్మిని ఒకసారి అట్లాగే వరుస పెట్టి వాళ్ళు క్యాస్ట్లో బేసిస్ మీద వెళ్తూ ఉన్నారు. ఇటు పక్కన శ్వేత వచ్చేటప్పటికి ప్రస్తుతం రాజీనామా చేసింది. తను క్లియర్గా మా నాన్నని నన్ను వద్దనుకున్నారు కాబట్టి మేము అసలు తెలుగుదేశాన్ని వదలకూడదు అనుకున్నాం, వద్దనుకున్నారు కాబట్టి చేశాము అన్నటువంటి పాయింట్ ప్రకటించుకొచ్చింది. తన బాబాయ్ గురించి మాట్లాడినటువంటి సందర్భంలో అట్లాంటి వాళ్ళు విలువలు లేని వాళ్ళ గురించి మాట్లాడద్దు అంటూ కూడా కామెంట్ చేసుకొచ్చింది. ఓవరాల్గా కుటుంబాలలో చిచ్చు అంటూ షర్మిలకి జగన్కి మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు గారు నాయకత్వంలోని చంద్రబాబు గారు అన్నను కానీ రాధాకృష్ణ గారు వీళ్ళందరూ ప్రయత్నిస్తుంటే ఎవరూ పెట్టకుండానే ఇక్కడ కేసినేని కుటుంబంలో చిచ్చుకి కారణమైతే తెలుగుదేశం పార్టీ అయిందనాలా? అది వ్యక్తుల మధ్యన స్పర్ధ, వ్యక్తిగత స్పర్ధకి పార్టీ సీటు కారణమవుతుంది అంతే తప్పించి కావాలని బాబు గారు చేసింది ఏం కాదు అది.